జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. రూపం రూపాయి శాశ్వతం కాదు. చక్కని బంధం, స్వచ్ఛమైన స్నేహం శాశ్వతంగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 12, 2026, గురువారం. తిథి నవమి. ఈ రోజంతా ఉంది. నక్షత్రం మూల, రాత్రి 12:43 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము సిద్ధి, ఉదయం 9:59 వరకు, తదుపరి వ్యతిపాతము. కరణం తైతుల, సాయంత్రం 5:27 వరకు, తదుపరి గరజి. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 6:17. చంద్రోదయం రాత్రి 1:58 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:17. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:47 నుండి 3:17 వరకు. యమగండం ఉదయం 6:18 నుండి 7:48 వరకు. గుళిక కాలం ఉదయం 9:17 నుండి 10:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:17 నుండి 11:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు. వర్జము ఉదయం 6:54 నుండి 8:41 వరకు. తిరిగి రాత్రి 10:56 నుండి 12:43 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 5:36 నుండి 7:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:30 వరకు. శుభ గడియలు ఉదయం 8:42 నుండి 9:16 వరకు. తిరిగి సాయంత్రం 6:22 నుండి 8:26 వరకు. మార్చి 12, గురువారం. ఈ రోజు ఉన్న తిథి నవమి. ఈ రోజు అంతా ఉండి మరుసటి రోజు ఉదయం 6:28 వరకు ఉంటుంది. మరుసటి రోజు సూర్యోదయం 6:17 అవుతుంది కాబట్టి నవమి వృద్ధి తిథి అవుతుంది. నవమి రిక్త తిథి ఇంకా వృద్ధి తిథి కూడా అయ్యింది కాబట్టి ఈ రోజు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం. ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ధూమపాన రహిత దినోత్సవం, ప్రపంచ కిడ్నీ దినోత్సవం. 2007వ సంవత్సరంలో భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్ 4B విజయవంతంగా ప్రయోగించబడింది. 1930వ సంవత్సరంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ ఘట్టమైన దండియాత్ర ప్రారంభమైంది. సంస్కృత భాషా పండితులు, అమర భాషలో ఆధునికులు శ్రీభాష్యం విజయసారథి గారి జయంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 12 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తులా రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఆదాయం ఉంటుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. మకర రాశి అవసరానికి అండగా నిలబడతారు. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీన రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.